గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 21 మే 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే, రక్త పరీక్షతో అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించే ఒక కొత్త టెక్నాలజీ అనేది వచ్చింది. సో తొలిసారిగా అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించే రక్త పరీక్షను జపాన్కు చెందినటువంటి ఫ్యూజీ రెబెయో డయాగ్నోస్టిక్ సంస్థ ఆవిష్కరించడం జరిగిందనమాట. సో దీనికి అమెరికాలో అనుమతి లభించింది. అంటే ఈ టెస్ట్ అనేది అమెరికాలో చేయడానికి అంగీకరించారు అమెరికా వాళ్ళు. అల్జీమర్స్కి కారణమయ్యే అమైలోయిడ్ అను ప్రోటీన్ను ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారనమాట. సో అరగంటలో పరీక్ష కూడా పూర్తవుతుంది. ఈ అల్జీమర్స్కి కారణమయ్యేటువంటి ప్రోటీన్ పేరు ఏంటి అంటే అమైలాయిడ్. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పటి వరకు అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడానికి పెట్ సిటీ స్కాన్ అనే ఒక మెథడ్ ఉండేది. ఆ మెథడ్ ద్వారా మెదడులో ఉన్నటువంటి అమైలాయిడ్ ప్రోటీన్ దాఖలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునేవాళ్ళు. అయితే దీంతో పాటు సెరిబ్రోసైనల్ ఫ్లూయిడ్ అనే పరీక్ష కూడా చేయాలన్నమాట. సో సెరిబ్రోసైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ మరియు పెట్ సిటీ స్కాన్ ఇవి రెండు చేస్తే కానీ మనకి అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడం అనేది తెలిసేది కాదు. కాబట్టి ఈ రెండు పరీక్షలు చాలా ఖరీదు మరియు నిర్ధారణకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ జపాన్కి చెందినటువంటి ఫ్యూజీ రెబెయో డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది జస్ట్ బ్లడ్ టెస్ట్ తోటి అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించేటువంటి ఒక కొత్త టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. మరి మన దేశంలో కూడా అగప్పే డయాగ్నోస్టిక్ లిమిటెడ్ అనే సంస్థతోటి జపాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందనమాట. మన దేశంలో ఉన్న సంస్థ పేరు ఏంటి అంటే అగప్పే డయాగ్నోస్టిక్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి అన్నమిత్ర యాప్. సో మనకి ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి డిపో దర్పణ్ అనే పోర్టల్తో పాటు అన్నమిత్ర, అన్న సహాయక అనేటువంటి యాప్లను కూడా ప్రారంభించడం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కోసం ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఒకటి ఏంటంటే డిపో దర్పణ్ అనేటువంటి పోర్టల్ మరియు అన్నమిత్ర, అన్న సహాయత అనేటువంటి యాప్లను కూడా ప్రారంభించడం జరిగింది. మరి అన్నమిత్ర యాప్ దేనికోసం అనంటే, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేస్తుందన్నమాట ఈ యాప్ ద్వారా. మరి అన్న సహాయక యాప్ వచ్చేసి ఏంటి అంటే, ఫిర్యాదుల నమోదుకు ఉపయోగపడుతుంది. అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని నమోదు చేసుకోవడం కోసం ఈ అన్న సహాయత యాప్ అనేది ఉంటుంది. అన్నమిత్ర ఏమో సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయడం కోసము. మరి డిపో దర్పణ్ పోర్టల్ ఉంది కదా, అది దేనికోసము అంటే, ఆహార ధాన్య డిపోల ఉద్యోగులు క్రమ పద్ధతిలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు, స్వయంగా తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీటిని డిపో దర్పణ్ పోర్టల్ ద్వారా రూపొందించడం అనేది జరిగిందనమాట. అంటే ఉద్యోగుల పర్పస్లో అనమాట. సో ఉద్యోగులు వాళ్ళ కార్యకలాపాలను నిర్వహించడం కోసం, వాళ్ళ యొక్క పనితీరును అంచనా వేసుకోవడం కోసం ఈ పోర్టల్ని రూపొందించడం జరిగింది. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి ఈరోజు మే 21 కదా, ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మనకి యాంటీ టెర్రరిజం డే అనమాట. సో ఈ డేని మనం 1992 నుండి చేసుకుంటున్నాము. దేని పర్పస్లో అంటే, రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ డేను నిర్వహిస్తున్నారనమాట. సో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసినటువంటి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఇండియా అనేది 14th ప్లేస్లో ఉందన్నమాట. మరి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఏమున్నాయంటే, బుర్కినా ఫోసో, పాకిస్తాన్, సిరియా, ఇవి 3 కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో. మన ఇండియా మాత్రం 14th స్థానంలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, సంపూర్ణ అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం వచ్చేసి మిజోరాం అనమాట. దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మనకి మిజోరాం రికార్డు సృష్టించింది. 2011లో 91.33% అక్షరాస్యతతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది మిజోరాం. సో ప్రస్తుతం మిజోరాం యొక్క అక్షరాస్యత ఎంత అంటే 98.2%. మనకి 95% దాటింది అని అంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లు లెక్క అనమాట. కానీ మిజోరాం అనేది ఇప్పుడు 98.2% సాధించి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా పేరుగాంచింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి PLFS సర్వే. సో మనకి PLFS సర్వే అనేది మన దేశంలో తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును కేంద్ర గణాంకాలు పథకాల అమలు శాఖ 2025 మే 15న విడుదల చేసింది. అంటే ఇప్పటి వరకు మనకి 3 monthsకి ఇయర్లీకి PLFS సర్వే అనేది జరిగేది. కానీ తొలిసారిగా 1 monthకి వచ్చేసి నిరుద్యోగ రేటును ఈ కేంద్ర గణాంకాలు పథకాల అమలు శాఖ
2025 మే 15న విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారము PLFS సర్వే 2025 ప్రకారము ఏప్రిల్లో మనకి నిరుద్యోగ రేట్ ఎంత ఉందంటే 5.1% ఉందన్నమాట. మహిళలు 5%, పురుషులు 5.1% అనమాట. అంటే మహిళల కంటే కూడా పురుషుల్లో నిరుద్యోగ రేట్ అనేది అధికంగా ఉంది. అలాగే 15 to 29 ఇయర్స్ నిరుద్యోగిత రేట్ వచ్చేసి 13.8%, పట్టణ ప్రాంతాల్లో 17.2%, గ్రామీణ ప్రాంతాల్లో 12.3%. మరి 15 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ వయస్సు గల ఉన్న ప్రజల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు వచ్చేసి ఏప్రిల్లో 55.6% అనమాట. గ్రామీణంలో 58%, పట్టణంలో 50.7% అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కార్మిక శక్తి భాగస్వామ్య రేటు. నెక్స్ట్ 6th కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పండ్లపై సింథటిక్ పూతలు ఆపాలి అని చెప్పేసి మనకి FSSAI ఆదేశాలు ఇచ్చింది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి. మరి అరటి పళ్ళను, ఇతర పండ్లను కృత్రిమంగా మాగబెట్టడం కోసం ఏ పొడిని వినియోగిస్తున్నారు అంటే ఎథోఫాన్ పొడిని వినియోగిస్తున్నారనమాట. సో ఈ ఎథోఫాన్ పొడిని వినియోగించకూడదు అని చెప్పేసి, ఈ సింథటిక్ పూతలు ఆపాలి అని చెప్పేసి మనకి ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఆదేశాలు అనేది అందించడం జరిగింది. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.